హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. చాలా టేస్టీగా, సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈరోజు తెలుసుకుందామండి. మనం ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నామండి. 750 grams వచ్చింది మనకి. దీనిపైన ఉన్న బ్లాక్ స్కిన్ని మొత్తం తీసేయాలండి. అది కర్రీలో వేసినప్పుడు కొంచెం చేదు అనిపిస్తుంది. దీన్ని బాగా లెమన్తో సాల్ట్తో వేసి బాగా వాష్ చేయండి, ఆ ఫిష్ స్మెల్ రాకుండా ఉండటానికి. మనం ఇప్పుడు ఈ ఫిష్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. దీంట్లో 1 tablespoon ఆఫ్ సాల్ట్, చిల్లీ పౌడర్ 2 spoons, టర్మరిక్ 1/2 spoon, కొరియాండర్ పౌడర్ 3 spoons, చిల్లీ గార్లిక్ పేస్ట్ 2 spoons యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని ఒక 1 hour పాటు పక్కన పెట్టుకుందామండి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. మొత్తం ఆ కారం, ఉప్పు అంతా మొత్తం ఫిష్కి బాగా పట్టేలాగా. మనం ఈ ఫిష్ కర్రీ చేసుకోవడానికండి కొంచెం కడాయి వెడల్పుగా ఉన్నది తీసుకోండి. దీంట్లో ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఆనియన్, చిల్లీ, మీరు ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లో చిల్లీ మనం యాడ్ చేశాం కాబట్టి ఆప్షనల్ అండి, మీకు స్పైసీనెస్ కావాలంటే వేసుకోవచ్చు. కర్రీ లీవ్స్, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇప్పుడు చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 1/2 tablespoon సరిపోతుంది. ఆల్రెడీ మనం ఫిష్ మ్యాగ్నేట్లో మనం యాడ్ చేసాము 2 spoons. పసుపు 1/2 teaspoon వేసుకున్నాక మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అవి మగ్గేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఈ టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ జ్యూస్ని మనం యాడ్ చేసుకుందామండి. ఆ 1 cup ఆఫ్ చింతపండు జ్యూస్ కండి ఇంకో 1/2 cup వాటర్ పోస్తే సరిపోతుందండి. కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక బాయిల్ అవుతుంది కదండి. బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో మన ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాము.
చూడండి పీసెస్ ఉడికిపోయినాయండి మ్యాక్సిమం ఇక్కడ. ఇది ఉడకటానికి ఒక 10 to 15 మినిట్స్ సరిపోతుందండి. కొంచెం కలిపేటప్పుడు కొంచెం స్లోగా కలపండి, ముక్కను కదిలియకుండా. ఊరికనే మెత్తగా అయిపోతుంది పీస్ అంతా. దీంట్లోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. మీకు ఒకవేళ దాంట్లో ముక్కలో ఉన్న సాల్ట్ కారం సరిపోతుంది అనుకుంటే ఓకే, సరిపోదు. నాకు ఇక్కడ సరిపోలేదండి, అందుకే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ముక్కని కదిలియకుండా ఓన్లీ ఆ గ్రేవీని కదిలిస్తూనే మిక్స్ చేయాలండి మొత్తం. చూడండి ఫిష్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినా నాకు కామెంట్స్లో తెలియజేయండి. Thanks for watching. Please like, share and subscribe.